వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం రోజుకో మలుపు తిరుగుతూ ఇప్పుడు అది ముదిరి పాకానబడి రోడ్డున పడేటువంటి పరిస్థితికి అయితే వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ మీద అతని భార్య వాణి గారు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అతని భార్య వాణి మీద దువ్వాడ శ్రీనివాసరావు కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నా భార్య వల్ల నేను నా తల్లికి దూరం అయ్యాను, నా తమ్ముడికి దూరం అయ్యాను, కొన్ని సందర్భాల్లో నాకు అసలు తిండి కూడా పెట్టలేదు అనేటువంటి ఆరోపణలు దువ్వాడ శ్రీనివాస్ అతని భార్య మీద చేస్తూ ఉంటే, అతని భార్య మాత్రం నా భర్త నాతో కాపురం చేసిన దానికంటే కూడా మరో స్త్రీతో ఉన్నది ఎక్కువగా ఉంది, అసలు మా భర్త మమ్మల్ని పట్టించుకోవడం లేదు, జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి నా భర్త మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటూ ఆవిడ ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నేతలకు సంబంధించినటువంటి రాసలీల ఆడియోలు వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. మొన్న విజయసాయిరెడ్డి, ఈరోజు దువ్వాడ శ్రీనివాస్, రేపు ద్వారంపూడి చంద్రశేఖరరావు గారి రాసలీల వీడియోలు కూడా బయటికి రాబోతున్నాయి అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు వైసీపీలో ఈ వరుస సెక్స్ స్కాములు ఎందుకు జరుగుతున్నాయనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. నమస్తే. వైసీపీని ఈ సెక్స్ స్కాములు అనేవి పట్టి పీడిస్తూ ఉన్నాయి. వైసీపీలో ఒకరి తరువాత ఒకరు ఈ సెక్స్ స్కాముల్లో విరుక్కుంటూ ఉన్నారు. మొన్న విజయసాయిరెడ్డి గారు, ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ గారు. ఆయన చూసుకున్నట్లయితే నారీ నారీ నడుమ మురారి అన్నట్లుగా ఒకవైపు ప్రేయసి, ఒకవైపు భార్యతో ఆయనకి విభేదాలు ఉండడం, ఆ భార్య శ్రీనివాస్ మీద ఆరోపణలు చేయడం, శ్రీనివాస్ భార్య మీద ఆరోపణలు చేయడం, అది కాస్త రోడ్డుకి ఎక్కడం, నెటిజన్లు వారి మీద కోప్పడడం, ఇలా రకరకాలుగా చూస్తున్నాం. ఇప్పుడేమో వైసీపీలో మరో కామపురుషుడికి సంబంధించినటువంటి రాసలీల వీడియోలు కూడా బయటికి రాబోతున్నాయి అనేటువంటి వార్తలు అయితే ఇప్పుడు తీవ్రంగా వినపడుతున్నాయి. ద్వారంపూడి చంద్రశేఖరరావు గారు ఒక ఎస్సీ మహిళతో సహజీవనం చేశారు, ఆవిడికి కడుపు చేశారు, ఆ కడుపు తీయించేటువంటి ప్రయత్నం కూడా చేశారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి అసలు వైసీపీలో ఏం జరుగుతుంది? వరుసగా వైసీపీలో సెక్స్ స్కాములు ఎందుకు బయటపడుతున్నాయి అంటే ఏం చెప్తారు? గతంలో పృథ్వీ కూడా అంతేగా, వెనక నుంచి వాటేసుకుంటాను. నెక్స్ట్ అంబటి కూడా అంతే, అరగంట గంట టైం ఇవ్వమని. ఇక ఒక్కొక్కటిది ఒక్కొక్క తీరు. చచ్చిపోయిన వివేకాన్ని కూడా వదలలేదు, హీజ్ ఎ వుమనైజర్ అని కూడా అన్నారు ఆ టైంలో. అవును అన్నారు, వార్తలు రాశారు అతని మీద. అన్నారు. పక్కన పెడితే నిజంగా ఇంకో అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు, షమీమ్తో రిలేషన్లో ఉన్నాడు, షాహిన్ షా అనే బిడ్డను కూడా కన్నాడు. ఇవన్నీ వాస్తవాలే. సరే, ఏదో ఆయన ప్రాణం పోయింది, తర్వాత సంగతికి ఆయన గురించి ఎందుకు మాట్లాడుకోవడం. విజయసాయిరెడ్డి విషయానికి వస్తేనేమో ఆయన వయసు 68, నా వయసు 38, మా ఇద్దరికి ఏంటయ్యా రంకు బాగతో ఆవిడ చెప్పుకుంటున్నా కూడా చాలామంది ఇక ఎక్కువ మోస్ట్లీ టార్గెటెడ్ విజయసాయిరెడ్డినే చేశారు. ఆయన పట్టించుకోవాలా. ఇప్పుడు మళ్ళీ 60 ఏళ్ళ మనిషే ఇంకా ఇప్పుడు కూడా. దువ్వాడ శ్రీనివాస్ ఈయనదేమైంది, ఇప్పుడు ఇద్దరు కూతుర్ల వెర్షన్ చెబితే పెద్ద అమ్మాయి హైందవి, చిన్న అమ్మాయి నవీన, వాళ్ళ వెర్షన్స్ ఏంటంటే మా నాన్న ఇప్పుడు మా ఆయన వాళ్ళ నాన్న, మా మావ చనిపోయినప్పుడు కూడా ఆయన రాలా. మా కుటుంబంలో మొత్తం నా పరువంతా పోయింది, పుట్టింట్లోనూ నా పరువంతా పోయింది, నాకు సమాజంలో గౌరవం లేకుండా పోయింది, నేను అత్తింటికి వెళ్ళి కూడా సుఖపడింది లేదు, ఇక్కడ వ్యవహారాల గురించే తరచూ మాట్లాడి నన్ను వేధిస్తున్నారు. చిన్న అమ్మాయి నవీన, నాకు ఇప్పుడు పెళ్ళి అయ్యేటట్లేదు, ఏమనంటే మా నాన్న రంకు బాగోతాలని బయటపడుతున్నాయి, మీ అమ్మ గయ్యాలంట కదా, మీ నాన్న ఎవరితోనో ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటారంట కదా, చాలామంది అంటున్నారు. ఇది నా పరిస్థితి. ఇప్పుడు వాణి నీ సంగతి ఏంటో చెప్పు. మా ఆయన నా ఇంటికి 2 ఏళ్ల నుంచి రావట్లేదు, పరానా ఇంకెవరో అమ్మాయితో ఉంటున్నాడు. ఆమె వచ్చేసి దివ్యల మాధురి, ఆమె ఒక డ్యాన్స్ టీచరు. మా ఆయన్ని వల్లో వేసుకొని ఎక్కువ దువ్వాడ శ్రీనివాస్ గారిని ఆ మాధురి ట్రాప్ చేశారు, వల్లో వేసుకున్నారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు ఆవిడతోనే సహజీవనం చేస్తున్నారు తప్ప మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదనేటువంటి ఆరోపణలు ఈవిడ చేసింది. నెక్స్ట్ పిల్లలు కూడా ఒకరోజు ఇంటికి వెళ్ళి నాన్న అంటే ఆయన బయటికి రాలా, మొహం మీద తలుపులు వేశారు, లైట్లు ఆఫ్ చేశారు. అట్లా చేస్తారంటే తల్లికి చెప్పగానే ఈవిడ తలుపులు తనుకుంటూ లోపలికి వెళ్ళింది.
వెళ్ళి మొత్తం అన్ని పగలగొట్టి రారా బయటికి అనగానే ఆయన బయట నుంచే వచ్చాడు. వచ్చి ఆ కన్స్ట్రక్షన్ సంబంధించిన సామాన్ తీసి కొట్టబోయాడు. వాళ్ళందరిని అడ్డుకున్నారు. తర్వాత నా పిల్లలు నన్ను చంపడానికి వచ్చారు మా ఇంటికి 10 మందిని వేసుకొని అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఆయన వెర్షన్ అయింది. ఈవెన్ అడిగితేనేమో ఇలా చెప్తుంది, మా ఆయన నాతో సరిగ్గా ఉండట్లేదండి, అందుకు నేను గట్టిగా వాదించాను అని. ఈయన వెర్షన్ ఏంటంటే ఎలక్షన్ ఎప్పటి నుంచోనండి, ఆవిడ కొంచెం ఉన్నత మనిషే, నేను కొంచెం లేనోండే మా పెళ్ళి అయ్యే టైంకి. తర్వాత ఆవిడ పెట్టుబడులు బాగానే పెట్టింది. ప్రజెంట్ నా గ్రెనైట్ బిజినెస్ కూడా ఆవిడే చూసుకుంటుంది. ఎప్పుడు నన్ను వేధించేది, ఒరే నువ్వు ఏం లేనివాడివిరా, లేకినా కొడక, నా వల్లేరా నువ్వు ఈ స్థాయికి వచ్చావని ఎప్పుడు నన్ను తరచు అనేది. నాకు అది కొంచెం తట్టుకునే స్థాయి లేదు. కొన్నిసార్లు నేను గట్టిగా అరిసి నాకు ఆ రోజు తిండి కూడా పెట్టేది కాదు. ఆ పూట నాకు కడుపు మాడేది. ఇంట్లో నేను ఏంటంటే ఒక జీవోత్సవంలా ఉండేవాడిని అంతే. పెత్తనం అంతా ఆవిడదే. అండ్ వైసీపీలో నాకు ఆ ఏరియాకి ఇన్ఛార్జ్ పోస్ట్ ఇవ్వమని చెప్పి జగన్కి అడుగు అని చెప్పి పంపిస్తే జగన్ గారు ఏమనుకున్నారో కానీ ఈయనకి ఇచ్చాడు ఆ పోస్ట్. ఎరా నా కోసం అడిగితే నువ్వు తెచ్చుకుంటావా, ఉండు నీ సంగతి చెప్తా అని ఆయన మీదే పోటీ చేద్దామని సిద్ధమైంది. తర్వాత ఏదో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచింది. తర్వాత సంగతి ఈయనేమో ఎమ్మెల్సీ. ఇక ఎటు తోలేని పరిస్థితి, డబ్బులేమి ఇవ్వట్లా, ఆయన సరిగా చూసుకోవట్లా, ఇంట్లో ఎప్పుడు రక్కి మీద పడి అది కరిచేసేసరికి ఈయన ఏం చేశాడు, కొంచెం మనశ్శాంతిగా ఉంటుందని టీవీ పెట్టుకొని అలా కాలు చెప్పుకొని కూర్చునేవాడు. ఈయన వ్యవహారం అయింది. ఇప్పుడు ఏం జరిగింది గతంలో అంటే, వీళ్ళు బాగున్నప్పుడు అక్కడ ఒక దివ్యల మాధురి అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ ఒక డ్యాన్స్ టీచర్. 10 మంది పిల్లలకి డ్యాన్స్ నేర్పించేది. వాళ్ళ భర్త ఎన్ఆర్ఐ ఎక్కడో ఉంటాడు, మామ ఎక్కడో ఉంటాడు, బావ ఎక్కడో ఉంటాడు. ఆ పెద్ద కొంపంతా ఈవిడే చూసుకునేది. కింద మీద డ్యాన్స్లు వేసుకుంటూ ఇల్లంతా తిరిగేది. ఎలాగో డ్యాన్స్లు వేస్తున్నాం కదని చెప్పి 10 మందికి నేర్పిస్తే ఆ పిల్లలు కాస్త ఆ పిల్లలు, ఆ పిల్లలు కాస్త ఆ పిల్లలు, బోల్డ్ అంతమంది మహిళలు వచ్చి చప్పట్లు కొట్టేవారు. అమ్మాయి మీరు ఇంత ఉండి కూడా డ్యాన్స్ నేర్పిస్తున్నారు, మీరు చాలా గ్రేట్. ఉచితంగానే, ఫీజులు నేను తీసుకునేది కాదు, ఇదొక విషయం. మళ్ళీ ఉచితంగా నేర్పించేది. మీరు ఇంత సేవ చేస్తున్నారు, మీరు ఎంత గొప్ప అంటే ప్రతి ఉమెన్స్ డేకి ఆ డేకి ఈ డేకి చిల్లా చితగా ముగ్గుల పోటీలకి ఈవిడ చీఫ్ గెస్ట్గా పిలిచేవారు. ఈవిడంటే ఒక అభిమానం కూడా ఉంది. ఈవిడ కూడా వాళ్ళకి ఎంతో కొంత బహుమతులు ఇచ్చి వెళ్ళేది, కొంచెం ఉన్న అమ్మాయే కాబట్టి. అలా మహిళలందరూ ఈ వెనకాల తిరిగేవాళ్ళు. ఎప్పుడు ఎటు వెళ్ళినా కదా గుంపులు గుంపులు గుంపులు. ఈమె అంటే ఓ 2000 మంది మహిళలు మహిళా దినోత్సవ వేడుకకు కూడా వచ్చారు గ్రౌండ్కి. అంత శక్తివంతురాలు కదమ్మా, నీ వెనకాల మంచి క్యాడర్ ఉంది, నువ్వు వస్తే మా పార్టీకి బలం చేకూరుస్తుందని ఈ వాణియే వెళ్ళి ఆమె మీద కండువా కప్పి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టింది. నువ్వు మహిళా అధ్యక్షురాలివి, కూర్చో ఇక్కడ అని. నేను ఇక్కడ మహిళా అధ్యక్షులు నాకు అర్థం కావట్లా, ఉన్న నా పనులు కూడా ఈవిడే చేసేస్తుంది. అన్ని పనులు ఈవిడ చేసి ఈవిడ కూడా కాలు చాపుకొని ఇట్లా చూసుకుంటూ కూర్చుంది ఆ ఇంట్లో. ఆయన కాలు చాపుకొని కూర్చొని, ఈవే కాలు చాపుకొని కూర్చొని, వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఫ్రెండ్స్ అయిపోయారు. ఎంత మంచి ఫ్రెండ్స్ అయ్యారు అంటే, ఏయ్ తిను అని వీళ్ళు ఆవిడ చెప్తే తినేవాడు కాదు. పర్లేదు తినండి అని ఆవిడ చెప్తే తినేవాడు. ఏయ్ లే అంటే లేచేవాడు కాదు. పర్లేదు లేకండి అంటే లేచేవాడు. ఇలా ఆవిడ ఏం చెప్పినా వినకుండా ఆవిడ చెప్పేవన్నీ వింటున్నాడు. ఈమె కొల్లు మండింది. మా ఆయనతో ఇది రంగు బాగోతో నడుపుతుంది అని చెప్పేసి మొత్తం ఊరంతా చాటింపేసింది. వీళ్ళింట్లో పరువు పోయింది. వాళ్ళ బావ మావ అందరూ ఇంత మాట్లాడడం మానేశారు. ఇంకా కొంచెం అందరూ ఈమె క్యారెక్టర్ లేనాడిది అనడం నిందించారు. అంతటితో ఆగకుండా ఇంకో 2 ఎలిగేషన్స్ ఎక్స్ట్రా పాస్ చేసింది. ఇది ఫ్రీ నాటకాలు, ఫ్రీ డాన్సులు అని చెప్పేసి అమ్మాయిలని తీసుకెళ్లి అధికారులకు సప్లై చేస్తుంది, ఇది పెద్ద బ్రోకర్ది అని చెప్పింది వీళ్ళ ఆవిడ. అప్పటి నుంచి పిల్లలు అక్కడ రావడం మానేశారు. ఈవిడకి ఏమైంది, ఒకానొక స్టేజ్లో మీ ఆవిడ వల్ల నాకు మనశ్శాంతి మొత్తం దొబ్బింది, నేను చచ్చిపోతున్నానని ఆయనకు చెబితే, మా కుటుంబం వల్ల నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదు, నీకు అండగా నేనుంటాను, అక్కడ ఒక కొత్త ఇల్లు ఇప్పుడే ఫ్రెష్గా తయారైంది, ఇల్లు అందులో ఉండు అని చెప్పాడు. ఈయనకు కూడా ఇక్కడ మానసిక వేధింపులు ఎక్కువ అయ్యేసరికి ఈయన కూడా వెళ్ళి ఫ్రెండ్తో పాటు ఉన్నాడు. వీళ్ళిద్దరు చెప్పుకునేది ఏంటంటే, మేము ఇద్దరం కలిసి ఉంటున్నమాట వాస్తవమే, కానీ మేమేం సహజీవనం చేయట్లా, మేము ఇంకేదో చేయట్లా, మా ఇద్దరిది ఫ్రెండ్షిప్, ఒకరినొకరు ఓదార్చుకుంటున్నాము, ఒకరికొకరు అండగా నిలబడుతున్నాం. ఆయన నాకు మంచి ఫిలాసఫరు, గైడు, ఉచిత సలహాలు ఇస్తాడు. నేను కూడా మంచి ఉచిత సలహాలని జస్ట్ అట్లా కలిసి సినిమా చూసేవాళ్ళం, షికార్కి వెళ్ళేవాళ్ళం, అంతేగాని ఫ్రెండ్షిప్పే. మీరు దాన్ని వక్రీకంగా చూడకండి. ఫ్రెండ్షిప్ ఉండకూడదా ఒక మహిళకి అండ్ ఇంకో అబ్బాయికి అని చెప్పేసి ఈవిడ చాలా ఇదిగా చెప్తుంది. అండ్ 2 అడుగులు ముందుకేసి ఇప్పుడు ఈవిడ ఇన్ని ఎలిగేషన్స్ పాస్ చేసింది. ఆవిడకంటే పెళ్ళికి ఎదిగిన కూతురు ఉంది, పెళ్ళైన కూతురు కూడా ఉంది. నా కూతురు చిన్న పిల్లలు, 4 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు. రేపటి రోజు సమాజం వీళ్ళని ఎలా చూస్తుంది? అయినా సరే ఇప్పుడు ఇంట్లో చెడి ఆయన ఉన్నాడు, నా ఇంట్లో చెడి నేనున్నా, మేమిద్దరం పెళ్లి చేసుకుంటే తప్పేంటి?
అని ఈవిడ అడుగుతుంది. ఇది ఓవరాల్ సహజీవనం చేయడం కూడా తప్పు కాదని సుప్రీంకోర్టే చెప్పింది. ఇంకా వాళ్ళ వెర్షన్స్ ఇక చట్టాలన్నీ చెప్పుకుంటారు. అండ్ గట్టిగా మాట్లాడుతుంది మాధురి, అంటే వాక్చాతుర్యం బాగుంది, చాలా గట్టిగా మాట్లాడుతుంది. అటు బాగానే ఏం తక్కువది కాదు, ఆవిడ కూడా బాగానే మాట్లాడుతుంది, ఆ పిల్లలు కూడా బాగానే మాట్లాడుతున్నారు. వీళ్ళందరికి మించి ప్రాణహాని ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ కూడా బాగానే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ కుటుంబ కథా చిత్రం అనేది ముదిరి పాకానబడి రోడ్డును పడింది. యాక్చువల్గా మొన్నటి వరకు 2 ఏళ్ల క్రితం అక్కడక్కడ బాగానే తిరిగింది. ఆవిడ ఆత్మహత్య చేసుకునేంత వరకు కూడా వెళ్ళింది అక్కడ ఈ రంకు భాగవతాలని. ఇప్పుడు ఆ రాత్రిపూట తల్లి కూతుర్లు వెళ్ళి తలుపులు దన్నేసరికి బయటకు వచ్చింది. ఇది సంగతి. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన రాసలీలల వీడియోలు కూడా బయటికి రాబోతున్నాయి అనేది కూడా మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి అసలు ద్వారంపూడి తీసుకున్నా, విజయసాయి రెడ్డి తీసుకున్నా ఎస్టీ మహిళలకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు వస్తున్నారు. మా ఎస్టీ మహిళలనే తీసుకెళ్లి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, మా ఎస్టీ మహిళలందరూ ఆ టైపు వాళ్ళ రాజకీయ నాయకులు పిలవగానే సొంగగార్చుకుంటూ వెళ్తారా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, వాళ్ళు గొడవలు చేస్తున్నారు. సో వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత చూడాలి ఏంటి పరిస్థితి అనేది, ఏం బయటకు వస్తాయని. ఇంకా వీళ్ళ ఆవిడ కూడా నాకు రాసులంటే గుర్తొచ్చింది. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న రాసలీల వీడియోలు నా దగ్గర ఉన్నాయని వాళ్ళ ఆవిడ చెప్తుంది. విషయం ఏంటంటే అట్లాంటివి ఏం ఉండవు, వీడియోలు ఏం లేవు. ఉన్నాయి, నేను కోర్టుకు సమర్పించానని ఊరికో మాట వేస్తారు. కోర్టుకు సమర్పించింది ఎట్లా మీడియాకి రావు కదా. అలా అన్నందుకు నిజంగా వీళ్ళు ఇద్దరు కలిసి ఏదో వీడియోలు కూడా ఉన్నాయంట అక్క అని అందరు మాట్లాడుకుంటారు కదా, ఆధారాలతోనే కోర్టుకి వెళ్ళారంట. అలా మాట్లాడి ఇంకా డ్యామేజ్ చేయడానికి అని చెప్పి ట్రై చేస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.